Good morning to all. Today we are discussing about WordPress in digital marketing. ఇంత ముందు వీడియోలలో మనం డిజిటల్ మార్కెటింగ్ గురించి నేర్చుకున్నాము. దాంట్లో ఏ స్ట్రాటజీస్ యూజ్ చేస్తామో పాయింట్ వైజ్ జస్ట్ పాయింట్ వైజ్ దాని డెఫినేషన్స్ మాత్రం తెలుసుకున్నాం అన్నమాట. ఆ డెఫినేషన్ పాయింట్స్ వైజ్ వచ్చేసి WordPress, ఈమెయిల్ మార్కెటింగ్, సోషల్ మీడియా, చాట్ బోట్స్ అండ్ ఏఐ డిజిటల్ మార్కెటింగ్ దాని గురించి తెలుసుకున్నాం. అందులోనే మన ఫస్ట్ టాపిక్ WordPress అంటే WordPress గురించి బ్రీఫ్ గా మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ హౌ WordPress empowers business in digital marketing అంటే డిజిటల్ మార్కెటింగ్ లో WordPress అనేది ఎలా యూజ్ చేస్తారు అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ వాట్ ఈస్ WordPress అంటే WordPress అంటే ఏంటి ఫస్ట్ మనం తెలుసుకోవాలి కదా. WordPress is a content management system used for website creation and management. అంటే ఈ WordPress అనేది దీన్ని యూజ్ చేసి మనము వెబ్సైట్స్ కానీ బ్లాగ్స్ కానీ క్రియేట్ చేయొచ్చు అనమాట. అది కూడా వితౌట్ కోడింగ్ నాలెడ్జ్ అనమాట. అంటే ఒక సింగిల్ పీస్ కోడింగ్ కూడా యూజ్ చేయకుండా, అంటే ఎగ్జాంపుల్ కొంతమంది కోడింగ్ యూజ్ చేసి ఒక పెద్ద పెద్ద సైట్స్ తయారు చేస్తారు, కొంతమంది వచ్చేసి కోడింగే రాకుండా ఉంటుంది. కానీ వాళ్ళు కూడా ఈ WordPress అనే సోర్స్ యూజ్ చేసుకొని ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేయొచ్చు అనమాట. వితౌట్ కోడింగ్ నాలెడ్జ్ we can also create website. It powers over 43% of our websites globally. అంటే ప్రెసెంట్ ఉండే వెబ్సైట్లలో ఒక 100 వెబ్సైట్లు ఉంటే దాంట్లో 43 వెబ్సైట్లు వచ్చేసి WordPress తోనే క్రియేట్ చేసి అప్లోడ్ చేసింటారు అనమాట. It powers over 43% of all websites globally. అంటే ప్రెసెంట్ మన సర్చింగ్ లో 100 వెబ్సైట్ ఉన్నాయనుకోండి, మనం ఓపెన్ చేసి మనం ఏదో ప్రోడక్ట్ గురించి సెర్చ్ చేసినాం అనుకోండి, ఆ 100 ప్రోడక్ట్లలో 43% అంటే 43 వెబ్సైట్లు అనేది ఈ WordPress యూజ్ చేసి క్రియేట్ చేసింటారు అనమాట. ఇది ఏ విధంగా ఉన్నాయంటే వితౌట్ కోడింగ్ నాలెడ్జ్ తో కూడా నువ్వు క్రియేట్ చేసేవాడు. యూజర్ ఫ్రెండ్లీ అంటే జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ తో నువ్వు అనేది ఒక వెబ్సైట్ అనేది ఈజీగా క్రియేట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ రోల్ ఆఫ్ WordPress ఇన్ డిజిటల్ మార్కెటింగ్ అంటే WordPress అనేది డిజిటల్ మార్కెటింగ్ లో ఏ విధంగా యూజ్ చేస్తారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. యాక్ట్స్ యాజ్ ఫౌండేషన్ ఫర్ కంటెంట్ మార్కెటింగ్, SEO, ఈ-కామర్స్ అండ్ మోర్. అంటే ఈ WordPress యూజ్ చేసి ఒక ఈ-కామర్స్ కు వెబ్సైట్ క్రియేట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఏదైనా నువ్వు కంపెనీ స్టార్ట్ చేస్తున్నావు, ఆ కంపెనీ గురించి కూడా ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ప్రొవైడ్స్ కస్టమైజబుల్ థీమ్స్ అండ్ ప్లగిన్స్. అంటే ఈ WordPress కూడా ఏం చేస్తున్నా అంటే ఒక కస్టమైజబుల్ థీమ్స్ ఇస్తున్నాడు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఒక మొబైల్ తీసుకుంటారు, మీ మొబైల్ తీసుకునేప్పుడు దాంట్లో డిఫాల్ట్ గా ఒక థీమ్ అనేది ఆ మొబైల్ కంపెనీ వాడే ఇచ్చింటారు అన్నమాట. కానీ మీరు ఏం చేస్తారంటే మాకు ఆ థీమ్ నచ్చలేదని మీరు వేరే అదర్ సోర్స్ నుంచి మీకు నచ్చిన ఒక ఎగ్జాంపుల్ ఒక బెంటెన్ థీమ్ తీసుకోండి, ఆ థీమ్ ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని దాన్ని యాక్టివేట్ చేస్తారు. అప్పుడు ఏం జరుగుతుందంటే దాంట్లో కనపచ్చే ప్రతి ఒక్క ఐకాన్ వచ్చేసి ఆ బెంటెన్ థీమ్ లోనే కనపస్తుంది అనమాట. అది అట్లాగనే ఈ WordPress లో కూడా నువ్వు క్రియేట్ చేసే వెబ్సైట్ ని కూడా నీ ఏ విధంగా నువ్వు కావాలనుకుంటారో ఆ విధంగా నువ్వు కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ప్లగిన్స్ టు ఎన్హాన్స్ డిజిటల్ స్ట్రాటజీస్ అన్నమాట. ఈ థీమ్స్ ను కస్టమైజ్ చేస్తావు కదా, ఈ కస్టమైజ్ చేసే థీమ్స్ తో పాటు ఈ ప్లగిన్స్ కూడా నువ్వు యూజ్ చేయాలన్నమాట. ఈ ప్లగిన్స్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే నీ వెబ్సైట్ అనేది ఎన్హాన్స్ అంటే SEO కి ఆటోమేటిక్ గా ఇంటర్లింక్ చేస్తుంది అనమాట ఈ ప్లగిన్స్. నెక్స్ట్ హెల్ప్స్ బిజినెస్ ఎస్టాబ్లిష్ ఏ స్ట్రాంగ్ ఆన్లైన్ ప్రెజెన్స్ అన్నమాట. ఈ ప్లగిన్స్ ను, ఈ కస్టమైజ్ థీమ్స్ ని, ఈ కంటెంట్ మార్కెటింగ్ ని ఇవన్నీ యూజ్ చేసి నువ్వు కానీ ఒక వెబ్సైట్ ని క్రియేట్ చేసి అది వచ్చేసి ఆన్లైన్ ప్రెజెన్స్ అంటే మీ వెబ్సైట్ ని ఓపెన్ చేస్తానే ఆన్లైన్ లో దాన్ని చూస్తానే ఆ పర్సన్ అనేది అట్రాక్ట్ అయిపోతాడు అనమాట. ఆ విధంగా నువ్వు ఈ WordPress యూజ్ చేసుకొని నువ్వు వెబ్సైట్ ని క్రియేట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ WordPress ఫర్ కంటెంట్ మార్కెటింగ్ అంటే WordPress అనే కంటెంట్ మార్కెటింగ్ WordPress లో ఏ విధంగా యూజ్ చేస్తాము వచ్చేసి ఈజీ బ్లాగింగ్ అండ్ కంటెంట్ పబ్లిషింగ్ అన్నమాట.
ఈ వర్డ్ ప్రెస్ యూజ్ చేసి నువ్వు ఏ దానైతే మార్కెటింగ్ చేయాలనుకుంటున్నావో దాని గురించి ఒక కంటెంట్ ని తీసి దాంట్లో ఇన్సర్ట్ చేస్తావు అన్నమాట. ఇట్ హెల్ప్స్ బిజినెస్ షేర్ వాల్యుబుల్ కంటెంట్ విత్ ఆడియన్స్ అన్నమాట. అంటే నువ్వు ఏదైతే ప్రోడక్ట్ గురించి ఆ కంటెంట్ రాస్తావో అది వచ్చేసి షేర్ చేస్తావు అన్నమాట. ఈ వర్డ్ ప్రెస్ యూజ్ చేసి ఆ కంటెంట్ ని షేర్ చేసినప్పుడు ఆడియన్స్ అనేది అది ఈజీగా రీచ్ అవుతుంది అన్నమాట. దానివల్ల ఏం జరుగుతుందంటే నేను రాసిన ప్రోడక్ట్ గురించి దాని కంటెంట్ గురించి చదివి ఆ ప్రోడక్ట్ నచ్చిందనుకో ఆటోమేటిక్ గా నీ వెబ్సైట్ విజిట్ చేసి అందరూ ఆ ప్రోడక్ట్ కొంటారు. ఆ ప్రోడక్ట్ కొనడం వల్ల ఏం జరుగుతుందంటే నీ వెబ్సైట్ అనేది గూగుల్ సెర్చ్ ఇంజిన్ పేజ్ లో ర్యాంక్ పొందడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ప్లగిన్స్ లైక్ యోస్టా SEO ఇంప్రూవ్ కంటెంట్ విజిబిలిటీ. నువ్వు ఈ కంటెంట్ రాస్తే సరిపోదు, ప్లస్ దాంతో పాటు ప్లగిన్స్ అనేది యూజ్ చేయాలి. ఆ ప్లగిన్ లో ఒక ప్లగిన్ వచ్చేసి యోస్టా SEO అన్నమాట. యోస్టా SEO అనేది ఒక ప్లగిన్. ఇట్లాంటివే చాలా ప్లగిన్స్ ఉంటాయి. అలా ఒక్కొక్క ప్లగిన్ యూజ్ చేసుకుంటూ అది కూడా నువ్వు ఒక వెబ్సైట్ కి నెంబర్ ఆఫ్ ప్లగిన్స్ అవసరం లేదన్నమాట. దానికి సరిపోయే సూటబుల్ అయ్యే ఒక ప్లగిన్ సరిపోదు. అదే నువ్వు ఇప్పుడు ఆల్రెడీ ఈ ప్లగిన్ యూజ్ చేసావు, ఈ ప్లగిన్ యూజ్ చేసి నువ్వు మ్యాటర్ నీ కంటెంట్ మ్యాటర్ అంతా సెట్ చేసి నువ్వు పబ్లిష్ చేసి ఉంటావు. నెక్స్ట్ నువ్వేం చేస్తావు అంటే ఈ ప్లగిన్ ఉంటూనే ఒక ప్లగిన్ యాడ్ చేసావు అనుకో అదేం జరుగుతుందంటే అప్పుడు ఈ రెండు ప్లగిన్స్ ఒకసారిగా కలిసాయంటే కంటెంట్ అనేది ఒక ఆర్డర్ వైజ్ లో ఉండదు అనమాట. అంత మిస్ మ్యాచ్ అయిపోతుంది. అప్పుడు మిస్ మ్యాచ్ అయినప్పుడు వేరే వాళ్ళు నీ వెబ్సైట్ ఓపెన్ చేసినా కానీ దాన్ని చూస్తే ఒక ఫీలింగ్ అనేది ఉండదు, ఒక విధమైన ఫీలింగ్ వస్తుంది. దానివల్ల ప్లగిన్ అనేది కరెక్ట్ గా యూజ్ చేయాలన్నమాట. అది కూడా ఒక ప్లగిన్ యూజ్ చేయాలి. నెక్స్ట్ SEO బెనిఫిట్స్ ఆఫ్ వర్డ్ ప్రెస్ అన్నమాట. అంటే ఈ వర్డ్ ప్రెస్ యూజ్ చేసి నువ్వు వెబ్సైట్ క్రియేట్ చేసి SEO బెనిఫిట్స్ ఏముంటాయి అంటే సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ లో ఏ బెనిఫిట్స్ ఉంటాయి ఈ వర్డ్ ప్రెస్ యూజ్ చేసి నువ్వు ఒక వెబ్సైట్ ని క్రియేట్ చేస్తే వచ్చేసి SEO ఫ్రెండ్లీ స్ట్రక్చర్ విత్ క్లీన్ URL అండ్ మెటా డేటా కంట్రోల్ అన్నమాట. అంటే ఈ వర్డ్ ప్రెస్ అనేది సర్చ్ ఇంజిన్స్ లలో ఈజీగా ఆప్టిమైజ్ అయిపోతుంది అనమాట. ఏదర్ గూగుల్లో మనం యూజ్ చేసే సర్చ్ ఇంజిన్ అయినా సరే, బింగ్ సర్చ్ ఇంజిన్ అయినా సరే, యాహూ సర్చ్ ఇంజిన్ అయినా సరే, ఆ మూడు ఏ సర్చ్ ఇంజిన్ యూజ్ చేసినా కానీ ఆటోమేటిక్ గా అది అనేది ఇంటర్లింక్ అయిపోతుంది. దానివల్ల ఏం జరుగుతుందంటే ఈ వెబ్సైట్ కూడా క్లీన్ గా ఉంటుంది. ప్లస్ చూడండి విత్ క్లీన్ URLs అంటే నీ బ్యాక్ లింక్స్ కొన్ని యూజ్ చేస్తాం కదా URL ని www.amazon.com అట్లా యూజ్ చేస్తారు URL లో. అట్లా నీ వెబ్సైట్ లో ఒక URL అనేది నీట్ గా ఉంటుంది. ప్లస్ మెటా డేటా కంట్రోల్ అంటే డేటా కంట్రోల్ దీంట్లోనే ఉంటుంది. మెటా డేటా కంట్రోల్ అంటే నువ్వు ఎంటర్ చేసే డేటాను కూడా ఇది కంట్రోల్ చేస్తుంది అనమాట. అంటే ఎక్కువ డేటా లేకుండా యూజ్ అయ్యే డేటా మాత్రమే నువ్వు ఎంటర్ చేసేటట్టు ఇది కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సపోర్ట్స్ SEO ప్లగిన్స్ లైక్ డాష్ SEO అండ్ ర్యాంక్ మాస్టర్. ఇందాక మీకు ఫస్ట్ నెక్స్ట్ ముందు స్లైడ్ లో చెప్పాను కదా మనం ఈ SEO కి ఇంటర్లింక్ కావాలంటే కొన్ని ప్లగిన్స్ వాడాలని చెప్పారు. దాంట్లో డాష్ SEO ఆల్రెడీ చెప్పాను. అలాగనే ప్లగిన్ వచ్చేసి ర్యాంక్ మ్యాచ్, ఇది కూడా ఒక ప్లగినే అన్నమాట. ఇట్లా నువ్వు కొన్ని ప్లగిన్స్ యూజ్ చేసుకొని ఈ SEO ఈ సైట్ ని SEO కి ఇంటర్లింక్ చేస్తావు. నెక్స్ట్ హెల్ప్స్ ఇంప్రూవ్ గూగుల్ ర్యాంకింగ్ అండ్ ఆర్గానిక్ ట్రాఫిక్. నువ్వు ఎన్ని ఈ వర్డ్ ప్రెస్ అనేది ఏం జరుగుతుందంటే నువ్వు ఎన్ని యూజ్ చేసి క్రియేట్ చేసిన వెబ్సైట్ ఆటోమేటిక్ గా చెప్పాను కదా వర్డ్ ప్రెస్ అనేది SEO కి యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్ గా ఏం జరుగుతుంది నీ వెబ్సైట్ విజిబిలిటీ అనేది పెరుగుతుంది, క్లీన్నెస్ అనేది కనిపిస్తుంది. అట్లా ఈ వెబ్సైట్ ని ఎక్కువ మంది విజిట్ అయ్యే కొద్దీ ఏం జరుగుతుంది ఇది SEO ఫ్రెండ్లీ కాబట్టి ఆటోమేటిక్ గా నీ వెబ్సైట్ అనేది హైయర్ ర్యాంకింగ్ రానికి యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వర్డ్ ప్రెస్ ఫర్ సోషల్ మీడియా మార్కెటింగ్. అంటే సోషల్ మీడియా మార్కెటింగ్ వర్డ్ ప్రెస్ వచ్చేసి సోషల్ మీడియా మార్కెటింగ్ లో ఎలా యూజ్ చేస్తాము దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి ఇన్నే రాష్ట్రం చూడండి. సోషల్ మీడియా ఇంటిగ్రేట్ ప్లగిన్స్ లైక్ జెట్ప్యాక్ అండ్ సోషల్ స్నాప్. ఇంత ముందు స్లైడ్ లో ఏం చెప్పాను ఈ SEO బెనిఫిట్స్ మనకి ఏం కావాలంటే ఏ ప్లగిన్స్ వాడాలని చెప్పాను డాష్ SEO అండ్ ర్యాంక్ మ్యాచ్ ఇలా ఉంటాయని చెప్పాను. అలాగనే సోషల్ మీడియా మార్కెటింగ్ కూడా కొన్ని ప్లగిన్స్ ఉంటాయి అన్నమాట వర్డ్ ప్రెస్ లో. అవి వచ్చేసి జెట్ప్యాక్ అండ్ సోషల్ స్నాప్ అన్నమాట. ఇలాగనే ఈ సోషల్ మీడియా సంబంధించిన ప్లగిన్స్ ఇంకా సపరేట్ ఉంటాయి అన్నమాట.
నెక్స్ట్ ఆటోమేటెడ్ కంటెంట్ షేరింగ్ అక్రాస్ ప్లాట్ఫామ్ అన్నమాట. ఈ ప్లగిన్స్ అనేది యూజ్ చేసి నువ్వు కానీ ఒక కంటెంట్ కానీ ఏదైనా దాన్ని ఇన్పుట్ చేసావు వర్డ్ప్రెస్ లో ఆటోమేటిక్ అనేది షేర్ అవుతుంది అన్నమాట కొన్ని ప్లాట్ఫామ్స్ వల్ల. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఆటోమేటిక్ గా షేర్ అవుతుంది. అట్లా షేర్ కావడంలో ఏం జరుగుతుంది, నీ ఏదైతే ప్రోడక్ట్ ని సేల్ చేసుకోవాలనుకుని నువ్వైతే చెప్తావో సోషల్ మీడియాలో ప్రమోషన్ ఇస్తుంటావో ఆ ప్రమోషన్ అనేది నీకు సింపుల్ ఈజీగా జరుగుతుంది. ఆ జరగడం వల్ల ఆటోమేటిక్గా నీ సేల్స్ అనేది పెరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ వర్డ్ప్రెస్ ఫర్ ఈ-కామర్స్ అండ్ లీడ్ జనరేషన్ అన్నమాట. అంటే ఈ వర్డ్ప్రెస్ యూజ్ చేసుకొని ఈ ఈ-కామర్స్ వెబ్సైట్లలో ప్లస్ లీడ్ జనరేషన్ ఎలా చేయగలుగుతాము ఈ వర్డ్ప్రెస్ యూజ్ చేసుకొని. ఈ వర్డ్ప్రెస్ అనేది ముందు వచ్చేసి మనం వావ్ కామర్స్ ట్రాన్స్ఫార్మ్స్ వర్డ్ప్రెస్ ఇంటూ ఏ పవర్ఫుల్ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ అన్నమాట. అంటే ఈ వర్డ్ప్రెస్ అనేది ఏం చేస్తుందంటే వావ్ కామర్స్ అనే దాన్ని ఆటోమేటిక్ గా పవర్ఫుల్ గా అంటే ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ గా ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది అన్నమాట. అంటే కన్వర్ట్ చేస్తుంది. ఇట్లా కన్వర్ట్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఆటోమేటిక్ ఇప్పుడు ఒక ఈ-కామర్స్ వెబ్సైట్ తీసుకోండి, ఎగ్జాంపుల్ ఒక ఫ్లిప్కార్ట్ తీసుకోండి. ఒక ఫ్లిప్కార్ట్ లో మీరు ఏదైనా ప్రోడక్ట్ మీరు ఆర్డర్ చేయాలని చూస్తారు, అన్ని సెర్చ్ చేసుకొని ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక ఫోనే కొనాలని చూస్తున్నారు లేదా కెమెరానే కొనాలని చూస్తున్నారు, సెర్చ్ చేసి మీరు ఏం చేస్తారు ఆ ప్లాట్ఫామ్ లో ఆ ప్రోడక్ట్ అనేది మీరు బై చేస్తారు. ఆ బై చేసేది ఏ విధంగా మీరు చేస్తారంటే అది కంటెంట్ అనేది ఏ విధంగా విజిబుల్ అవుతుందంటే ఈ వర్డ్ప్రెస్ యూజ్ చేసుకొని నువ్వు ఆ వెబ్సైట్ ని ఆ ఈ-కామర్స్ వెబ్సైట్ ని క్రియేట్ చేసి యూజర్ ఫ్రెండ్లీగా పెట్టేస్తావు అన్నమాట. నెక్స్ట్ కాంటాక్ట్ ఫ్రమ్ పాపప్స్ అండ్ లీడ్ క్యాప్చర్ టూల్స్. ఈ ఈ-కామర్స్ అనేది ఏం చేస్తుందంటే మీరు వెబ్సైట్ నువ్వు రెఫర్ చేస్తా పోతావు అనమాట. ఆ రెఫర్ చేసే ఈ రోజు రెఫర్ చేసి వదిలేసావు, నెక్స్ట్ నువ్వు 2 days తర్వాత నువ్వు ఆటో ఓపెన్ చేసావు అనుకో ఏం జరుగుతుంది, నువ్వు ముందు ఏం చేసావో అంటే ఏదైనా మొబైల్ గురించి ఎదిగావా లేదా ఏదైనా నీ వస్తువుల గురించి సెర్చ్ చేసావా అనేది ఉంటారు కదా, దాన్ని బట్టి ఆటోమేటిక్ గా పాపప్స్ అనేవి వస్తాయన్నమాట. ఆ పాపప్స్ అనేది నువ్వు క్లిక్ చేసే ఆటోమేటిక్ ఏం జరుగుతుంది లీడ్ అనేది క్యాప్చర్ చేస్తారు. అంటే ఇతను వచ్చేసి ఈ ప్రోడక్ట్స్ మీద ఎక్కువ సెర్చ్ చేస్తున్నారు అంటే ఈ ప్రోడక్ట్స్ మీద సెర్చ్ చేస్తున్నావు కాబట్టి ఆ కస్టమర్ ఆ ప్రోడక్ట్ అమ్మే సెల్లర్స్ ఏం ఐడియా వస్తుంది అంటే ఈ పర్సన్ వచ్చేసి పలానా ప్రోడక్ట్స్ ని ఎక్కువ కొనాలని చూస్తున్నారు కాబట్టి ఆ సంబంధించిన ప్రోడక్ట్స్ ని మీరు ఎక్కువగా స్క్రోల్ అయ్యేటట్టు మీరు ఆటోమేటిక్గా మీరు చూపించుకోగలుగుతారు అన్నమాట. నెక్స్ట్ పేమెంట్ గేట్వే ఇంటిగ్రేషన్ ఫ్రమ్ సేమ్లెస్ ట్రాన్సాక్షన్ అన్నమాట. ఈ వర్డ్ప్రెస్ యూజ్ చేసే ఈ ఈ-కామర్స్ వెబ్సైట్లలో నువ్వు పేమెంట్ గేట్వేని కూడా క్రియేట్ చేయొచ్చు అనమాట. అంటే నువ్వు ఈరోజు ఒక ఆర్డర్ ఇస్తావు, ఆ ఆర్డర్ ఇచ్చేటప్పుడు ఆటోమేటిక్గా వచ్చేసి నువ్వు పేమెంట్ అనేది ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనమాట. మళ్ళీ నువ్వు ఈరోజు ఆర్డర్ ఇచ్చి అది మళ్ళీ ఒక 4 days తర్వాత వచ్చిన తర్వాత నువ్వు పేమెంట్ ఇచ్చేదానికన్నా ఆటోమేటిక్గా ప్రోడక్ట్ కొనేటప్పుడే బై అని కొట్టేస్తే ఆటోమేటిక్గా నీకు చూపిస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం అమెజాన్ లో ఏదైనా ప్రోడక్ట్ కొట్టేటప్పుడు బై క్లిక్ చేసేటప్పుడు అది చూపిస్తుంది కదా క్యాష్ పే చేస్తారా లేదా ప్రోడక్ట్ వచ్చిన తర్వాత పే చేస్తారా అని, పే ఆన్ డెలివరీ ఆర్ పే అన్నట్టు మీకు చూపిస్తారు కదా ఆల్రెడీ. దాన్ని బట్టి చాయిస్ అనేది మీరే చూస్ చేసుకోవచ్చు అన్నమాట. అట్లా పేమెంట్ గేట్వేని కూడా ఈ వర్డ్ప్రెస్ యూజ్ చేసి ఈ ఈ-కామర్స్ వెబ్సైట్ లో ఇంక్లూడ్ చేశారన్నమాట. నెక్స్ట్ వర్డ్ప్రెస్ అండ్ ఈమెయిల్ మార్కెటింగ్. అంటే వర్డ్ప్రెస్ యూజ్ చేసి ఈమెయిల్ మార్కెటింగ్ ఏ విధంగా చేయాలి, సేమ్ ఇంతకుముందు ముందు స్లైడ్స్ లో ఏ విధంగా చెప్పానో సేమ్ అంతే కొన్ని ప్లగిన్స్ యూజ్ చేసి ప్లగిన్స్ యూజ్ చేసి మనం ఈమెయిల్ మార్కెటింగ్ యూజ్ చేస్తామన్నమాట. అంటే ఈమెయిల్ మార్కెటింగ్ ఏ ప్లగిన్స్ యూజ్ చేస్తామో చూద్దామా. ప్లగిన్స్ లైక్ మిర్చి, కన్వర్ట్ కిట్ అండ్ యాక్టివ్ క్యాంపెయినింగ్ ఈ ప్లగిన్స్ యూజ్ చేస్తాం అన్నమాట. ఈ ప్లగిన్స్ యూజ్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఏదైనా మనం ప్రోడక్ట్ గురించి ఏదైనా ప్రోడక్ట్ కొనేటప్పుడు మన ఆటోమేటిక్గా ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ముందే చెప్పాను ఈ-కామర్స్ వెబ్సైట్ లో మనం ఒక ఏదైనా కెమెరా కానీ ఏదైనా వస్తువులు కానీ బుక్ చేసాము ఆన్లైన్లో అని, అప్పుడు ఏం జరుగుతుంది మీరు బుక్ చేస్తానే వెంటనే ఒక మెయిల్ అనేది మీకు సెండ్ అవుతుంది అనమాట. ఏమని సెండ్ అవుతుంది, ఒక ఫ్లిప్కార్ట్ అనుకో, ఫ్లిప్కార్ట్ అనే హెడ్డింగ్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ కూడా పంపిస్తారు అనమాట. పలానా అదే హలో ఎగ్జాంపుల్ ఏదైనా పేరు తీసుకోండి, నా పేరు తీసుకోండి ఎగ్జాంపుల్ హలో ధనంజయ్, మీరు వచ్చేసి ఈ ప్రోడక్ట్స్ కొన్నారు, ఇంత పేమెంట్ అయ్యింది, ఈ రోజు ఇన్ని డేస్ కల్లా మీకు డెలివరీ అవుతుంది అని.
అది ఎలా అవుతుంది అని ఒక మెయిల్ వస్తుంది. అది ఎలా వస్తుంది, వాడేమి టైప్ చేయడు కూర్చొని. ఈ ప్లగిన్స్ అనేది ఆటోమేటిక్గా దాంట్లో ఇంటిగ్రేట్ చేసేటారు కాబట్టి ఆటోమేటిక్గా నువ్వు ఆ ప్రోడక్ట్ కొని బై చేస్తానే ఆటోమేటిక్గా దానికి సంబంధించిన దానికి సంబంధించినది నీకు మెయిల్గా ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. ఇది ఆల్రెడీ ఈ పాయింట్ లో ఉంది చూడండి. ఆటోమేట్స్ న్యూస్ లెటర్ సబ్స్క్రిప్షన్ అండ్ కస్టమర్ ఎంగేజ్మెంట్ అండ్ ఇంప్రూవ్ కస్టమర్ రిటెన్షన్ అండ్ సేల్స్ కన్వర్షన్. చూడండి ఆటోమేటిక్ ముందు చెప్పిన విధంగా ఉంది కదండి. మీరు ఆటోమేటిక్గా మీరు ఆ ప్రోడక్ట్ కొట్టానే ఆటోమేటిక్గా మెయిల్ అనేది మీకు సెండ్ అవుతుంది. ప్లస్ మీరు ప్రోడక్ట్స్ ఏమేమి కొన్నారో కూడా చూపిస్తుంది, ప్లస్ ఇంత పేమెంట్ అయింది చూపిస్తుంది. ప్లస్ ఏం జరుగుతుంది, ఈ డేస్ కల్లా నీ ప్రోడక్ట్ నీ దగ్గరికి వస్తుందని చూపిస్తుంది అన్నమాట. ప్లస్ ఇంకో కొన్ని వెబ్సైట్లలో ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఏదైనా మీరు ఈరోజు చేసి ఉంటారు, అది ఇంకో 2 days కి ఆర్డర్ అనేది ప్యాక్ అయి ఉంటుంది, ఆర్డర్ అనేది డిస్పాచ్ అయి ఉంటుంది. దాని గురించి కూడా కొన్ని మెయిల్స్ కొన్ని వెబ్సైట్స్లలో మనకు మెయిల్ సెండ్ చేస్తారనమాట. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ థింకింగ్ అండ్ అనాలిటిక్స్ అన్నమాట. అంటే వర్డ్ప్రెస్ పర్ఫార్మెన్స్ ట్రాకింగ్ ఎలా ఉంటుంది, అనాలిసిస్ ఎలా చేస్తుంది, దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ అనాలిసిస్ ఏ విధంగా చేస్తుందంటే గూగుల్ అనాలిసిస్ యూజ్ చేసుకొని చేస్తుంది అనమాట. గూగుల్ అనాలిసిస్ అండ్ హెడ్ మ్యాప్స్ ఈ రెండు యూజ్ చేసుకొని ఈ వర్డ్ప్రెస్ అనేది అనాలిసిస్ చేసుకుంటా ఉంటుంది అనమాట. ఈ రోజు నా సైట్ ఇంతమంది ఓపెన్ చేశారు, నెక్స్ట్ ఒక 1 month తర్వాత మళ్ళీ చెక్ చేసుకున్నాం అనుకో, 1 month లో ఇంతమంది నా సైట్ ఓపెన్ చేశారు, ఈ రోజు నా సైట్ ఎంతమంది ఓపెన్ చేశారో కంపారిజన్ చేసుకోవచ్చు అన్నమాట. అది ఏ విధంగా కంపేర్ చేస్తారంటే ఈ గూగుల్ అనాలిసిస్ ను అండ్ హెడ్ మ్యాప్స్ ని యూజ్ చేసుకొని ఈ వర్డ్ప్రెస్ అనేది అనాలిసిస్ చేసి ఆల్రెడీ మనకి ఇచ్చి ఉంటారు అనమాట. అది మనం చెక్ చేసుకుంటాం. నెక్స్ట్ దీనివల్ల ఇట్లా అనాలిసిస్ చేయడం వల్ల మనకు ఏమి బెనిఫిట్స్ అంటే ప్రొవైడ్స్ ఇన్సైట్స్ ఇంటూ ట్రాఫిక్ ఎంగేజ్మెంట్ అండ్ కన్వర్షన్స్ ఇట్లా అండ్ హెల్ప్స్ రిఫరింగ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ అన్నమాట. ఈ విధంగా మనము అనాలిసిస్ అన్ని చెక్ చేసుకున్న వల్ల ఏం తెలుస్తుందంటే మనంగా వెబ్సైట్ లో ఇంకా ఏమైనా డ్రాబ్యాక్స్ ఉన్నాయా, లేదా ఇంకా వెబ్సైట్ ని ఏమైనా కంటెంట్ ని డెవలప్ చేయాలా, ఏమైనా కంటెంట్ ని చేంజ్ చేయాలా, ఇంకా ఏమన్నా ఇమేజెస్ కానీ ఏమన్నా ఇంకా చిన్న ప్లగిన్స్ కానీ ఏమైనా చేంజ్ చేయాలి అనేది మనకి దీని వల్ల యూజ్ తెలుస్తుంది అన్నమాట. ఇది తెలియడం వల్ల ఏం జరుగుతుందంటే మనం ఏదైనా మిస్టేక్ ఉందనుకో దాన్ని చేంజ్ చేసుకుంటూ వస్తున్నాం అనుకో ఆటోమేటిక్ గా ఏం జరుగుతుంది, ఆ చేంజెస్ చేసే వృత్తి మన సైట్ అనేది విజిబిలిటీ ఎక్కువ వస్తుంది. ఆ విజిబిలిటీ వచ్చే వృత్తి ఆటోమేటిక్ గా మన సైట్ అనేది ర్యాంక్ 1 లోకి రానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ కంక్లూజన్ అంటే ఇప్పుడు మనం వర్డ్ప్రెస్ గురించి నేర్చుకున్నాం కదా, ఆ వర్డ్ప్రెస్ గురించి నేర్చుకునే దాంట్లో చిన్న కంక్లూజన్ అన్నమాట. వర్డ్ప్రెస్ ఈజ్ ఎ పవర్ఫుల్ డిజిటల్ మార్కెటింగ్ టూల్ అన్నమాట. అంటే వర్డ్ప్రెస్ అనేది ఒక యూజర్ ఫ్రెండ్లీ సోర్స్ అన్నమాట. అది చాలా పవర్ఫుల్ అన్నమాట డిజిటల్ మార్కెటింగ్ లో. ఈ వర్డ్ప్రెస్ రావడం వల్ల డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా ఈజీగా అయిపోయింది. ప్లస్ వెబ్సైట్ క్రియేట్ చేయడం ఈజీగా అయిపోయింది, బ్లాగ్స్ క్రియేట్ చేయడం ఈజీగా అయిపోయింది. ఆ వెబ్సైట్ క్రియేషన్ కూడా ఎంత ఈజీ అయిపోయింది అంటే వితౌట్ కోడింగ్ నాలెడ్జ్ కూడా జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ వల్ల ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ క్రియేట్ అవ్వడం వల్ల నెంబర్ ఆఫ్ చాలా మంది ఏం చేస్తారంటే ఈ వర్డ్ప్రెస్ ని యూజ్ చేస్తారు. ఆ వర్డ్ప్రెస్ ని యూజ్ చేయడం వల్ల ఇది ఆటోమేటిక్ గా మన సంబంధించిన ప్రోడక్ట్స్ కానీ ఏమన్నా కానీ దానికి సంబంధించి ఈ వర్డ్ప్రెస్ యూజ్ చేసి మనం క్రియేట్ చేసిన వెబ్సైట్ ని ఆటోమేటిక్ SEOకి లింక్ చేస్తాం. దానివల్ల మన వెబ్సైట్ ని రీచ్ చూసే వాళ్ళ సంఖ్య ఎక్కువే ఉంది, ఆటోమేటిక్ గా మన సైట్ అనేది పెరుగుతూ పోతుంది. అందుకనే ఈ డిజిటల్ మార్కెటింగ్ లో వర్డ్ప్రెస్ అనేది పవర్ఫుల్ టూల్ అన్నమాట. నెక్స్ట్ బెనిఫిట్స్ అన్నమాట. ఈ వర్డ్ప్రెస్ వాడడం వల్ల బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయి మనకు, SEO, కంటెంట్ మార్కెటింగ్ అండ్ ఈ-కామర్స్, సోషల్ మీడియా అండ్ అనాలిసిస్ అన్నమాట. అంటే ఇంతకుముందు చెప్పినట్టు ఈ వర్డ్ప్రెస్ SEOకి ఫ్రెండ్లీగా ఉంటుంది అన్నమాట. అంటే ఎంత ఇదిగా చేసిన సైట్ ఆటోమేటిక్ గా సర్చ్ ఇంజిన్స్ లోకి ఇంటిగ్రేషన్ అయిపోతుంది అనమాట. అంటే కంటెంట్ మార్కెటింగ్ ఒక కంటెంట్ ని ఎలా క్రియేట్ చేయాలి, ఏ విధంగా ప్లేస్ చేయాలో కూడా చెప్తుంది అనమాట. అండ్ ఈ-కామర్స్, సోషల్ మీడియా అంటే సోషల్ మీడియాలో కూడా నువ్వు దీన్ని యూజ్ చేసి ఏ విధంగా నువ్వు పబ్లిష్ చేసుకోవచ్చు కూడా తెలుస్తుంది. అండ్ అనాలిసిస్ ఏదానికి ఈ సైట్ ని ఏ రోజు ఎంతమంది చూస్తున్నారు అని కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ బట్ నాట్ లీస్ట్ స్టార్ట్ యువర్ వర్డ్ప్రెస్ టు ఎవాల్యుయేట్ యువర్ డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ టుడే. అంటే
దీని చిన్న కన్ఫ్యూజ్ ఏం లేదు. ఈ రోజు మీ వర్డ్ ప్రెస్ అనేది స్టార్ట్ చేయండి. మీ మార్కెటింగ్ ని మీ సైట్ ని మీ డిజిటల్ మార్కెట్ ని స్ట్రాటజీస్ పెంచుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్. ఇంతవరకు చూసిన వీడియో మీకు బాగుంటే కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ట్యూటర్ ఐటీ హబ్ ఛానల్. దీంతో ఈ రోజు మన వర్డ్ ప్రెస్ గురించి వచ్చింది. ఇంకా నెక్స్ట్ రాబోయే వీడియోస్లలో ఆల్రెడీ మనం డిస్కస్ చేసినట్టు ఈమెయిల్ మార్కెటింగ్, SEO గురించి, జాబ్ బోర్డ్స్ గురించి, సోషల్ మీడియా మార్కెటింగ్ గురించి అలా స్టెప్ బై స్టెప్ వైజ్ ఒక్కొక్క వీడియో రిలీజ్ అవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ.